ప్రముఖ నటి మనీషా కొయిరాలాకు డాక్టరేట్. నటి మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మనీషా కొయిరాలా 1970 ఆగస్టు 16వ తేదీన నేపాల్లో జన్మించారు. ఆమె తాతగారు విశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా నేపాల్కు ప్రధానమంత్రిగా సేవలందించారు. 1989లో ఫేరీ భౌతోలా అనే నేపాలీ సినిమాలో ఆమె తొలిసారి నటించారు. డాక్టర్ అవ్వాలని కోరుకున్నప్పటికీ మోడల్గా పనిచేశారు. 1991లో సౌదాగర్తో బాలీవుడ్లో ప్రవేశించారు. 1942 ఏ లవ్ స్టోరీ, బాంబే సినిమాలతో గుర్తింపు పొందారు. అగ్నిసాక్షి, ఇండియన్, గుప్త్, ది హిడెన్ ట్రూత్, కచ్చే ధాగే, కంపెనీ, ఏక్ చోటేసి లవ్ స్టోరీ తదితర సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో భారతీయుడు, క్రిమినల్ చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా విరామం తర్వాత 2018లో లస్ట్ స్టోరీస్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఆమె హీరాముండి, ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్లో నటించి మెప్పించారు.